కాపాలి నిశాచరి. అది రంగాపురం ఊరి పొలిమేర. రాత్రి 12 గంటల సమయం. కటిక చీకటిని చీల్చుకుంటూ గాలి విచిత్రంగా వీస్తోంది. గ్రామంలో అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఊరి చిన్నది లక్ష్మి కుండలో నీళ్లు తెచ్చుకోవడానికి రచ్చబండ బావి దగ్గరకు వచ్చింది. అయ్యో, నాన్నకు ఒళ్ళు బాగోలేదని ఈ అర్ధరాత్రి నీళ్ల కోసం రావాల్సొచ్చింది. ఎంత చీకటిగా ఉందో, నాకెందుకో భయంగా ఉంది. ఉన్నట్టుండి బావి వెనుక ఉన్న రావి చెట్టు కొమ్మలు భయంకరమైన శబ్దంతో ఊగాయి. గాలిలో ఒక వికృతమైన రక్తం కారే మహిళా ఆకారం ప్రత్యక్షమైంది. ఆ ఆకారం కళ్ళు నిప్పుల్లా మెరిశాయి. అమ్మా, ఎవరా అక్కడా? నల్లటి పొగలో ఎవరు నిలబడ్డారు? కాపాడు అమ్మా! లక్ష్మి కేకలు వేసేలోపే గాలిలోంచి సుదీర్ఘమైన రక్తంకారే గోళ్లున్న చేతులు వచ్చి లక్ష్మి జుట్టును పట్టుకున్నాయి. దయ్యం వికృతంగా నవ్వుతూ లక్ష్మిని గాలిలోకి లేపి పొలిమేర అడవి లోపలికి భయంకర వేగంతో ఈడ్చుకెళ్లిపోయింది. కాపాడండి, నన్ను ఈడ్చుకెళ్తోంది, కాపాడండి! లక్ష్మి బిందె నేలపడి పగిలిపోయింది. అడవిలోనుంచి దయ్యం రాక్షస నవ్వు మాత్రమే వినిపించింది. మరుసటి రోజు ఉదయం రంగాపురం గ్రామంలో లక్ష్మి కనిపించడం లేదని రచ్చబండ దగ్గర అందరూ గుమికూడారు. లక్ష్మి తండ్రి ఏడుస్తున్నాడు. విక్రమ్, నాయనా, నా కూతురు లక్ష్మి రాత్రి నీళ్లకు వెళ్లి తిరిగి రాలేదు. బావి దగ్గర ఆమె బిందె పగిలిపోయింది. నేలమీద రక్తపు చారలున్నాయి. పెద్దాయనా, ధైర్యంగా ఉండు. ఊరి చుట్టూ మనుషులను పంపి వెతికిస్తాను. విక్రమ్, ఇది మొదటిసారి కాదు. గత 3 ఏళ్లుగా మన ఊరిలో ప్రతి అమావాస్యకు ఒక కన్య ఇలాగే గల్లంతవుతోంది. ఇది మనుషులు చేసే పని కాదు, అడవిలోని ఏదో దయ్యం చేస్తోంది. దయ్యాలు, భూతాలు అని భయపడకండి. నేను అడవి పొలిమేరల్లో వెతుకుతాను. వద్దు విక్రమ్, ఆ అడవిలోకి వెళ్లిన వాళ్లు ఎవ్వరూ తిరిగి రాలేదు. ఆ దయ్యం పగతో ఊరి కన్యలను లాక్కుంటోంది. ఇది చాలా కాలంగా జరుగుతున్న ఘోరం. లక్ష్మి గల్లంతైన కొన్ని రోజుల తర్వాత మళ్లీ అమావాస్య రాత్రి వచ్చింది. విక్రమ్ తన చెల్లెలు అనురాధతో కలిసి పొలిమేర గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అన్నా, ఊరిలో లక్ష్మి గల్లంతయ్యాక అందరూ భయపడుతున్నారు. రాత్రివేళల్లో బయటకు రావద్దన్నారు కదా, మనకెందుకీ ప్రయాణం? గుడిలో పూజ ఆలస్యమైంది. భయపడకు, నీ వెనుక నీ అన్న ఉన్నాడు. అంతలోనే చుట్టూ దట్టమైన పొగ కప్పేసింది. చెట్ల మధ్య నుంచి భయంకరమైన నవ్వులు ప్రతిధ్వనించాయి. ఉన్నట్టుండి అనురాధ గాలిలోకి లేచింది. అన్నా, నన్నెవరో గాల్లోకి లాగుతున్నారు. అన్నా, కాపాడు! అను, చెల్లి, నా చెయ్యి పట్టుకో. విక్రమ్ అనురాధ చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు కాని ఒక అదృశ్య శక్తి విక్రమ్ను విసిరికొట్టింది. అనురాధను ఆ పొగ లాక్కుంటూ అడవిలోపలికి తీసుకెళ్లిపోయింది. అన్నా, నన్ను చంపేస్తోంది, కాపాడన్నా! అను, అను, ఎక్కడున్నావురా? వద్దమ్మా, నా చెల్లెల్ని వదిలేయి. చెల్లెలిని కోల్పోయిన విక్రమ్ ఇంట్లో పిచ్చివాడిలా పరిగెత్తుతున్నాడు. ఆవేదనతో, భయంతో విక్రమ్ తన పొరుగు ఊరిలో ఉన్న మేనమామ సుబ్బయ్యకు ఫోన్ చేశాడు. మావా, నా జీవితం నాశనమైపోయింది మావా. లక్ష్మిలాగే నా చెల్లెలు అనురాధను కూడా ఆ అడవి దయ్యం లాక్కెళ్ళిపోయింది. ఏంటి విక్రమ్, అనురాధను కూడా లాక్కెళ్ళిపోయిందా? ఊరివాళ్లు చెప్పేది నిజమేనా? ఆ అడవి పిశాచి ఇంకా శాంతించలేదా? మావా, నేను అడవిలోకి వెళ్లడానికి చూస్తే నన్నేదో శక్తి విసిరికొట్టింది. నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. నాకు సహాయం చెయ్యి మావా. విక్రమ్, కంగారు పడకు. సాధారణ మనుషుల వల్ల ఇది కాదు. మా ఊరి పొలిమేరలో మంత్రాల మల్లి అనే 25 ఏళ్ల మంత్ర విద్యావేత్త ఉంది. ఆమె శక్తులు సామాన్యమైనవి కావు. నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరికిరా. ఆమెను నీ ఊరికి తీసుకెళ్దాం. సరే మామా, నేనిప్పుడే గుర్రం మీద బయలుదేరి మీ ఊరికే వస్తున్నాను.
తెల్లవారేసరికి విక్రమ్ పొరుగు ఊరు చేరుకుని సుబ్బయ్య ఇంటికి వచ్చాడు. సుబ్బయ్య విక్రమ్ను తీసుకుని మంత్రాల మల్లి ఆశ్రమానికి బయల్దేరాడు. విక్రమ్, మళ్ళీ వయసు చిన్నదే కావచ్చు, కాని ఆమె క్షుద్ర నివారణ విద్యల్లో మహాపండితురాలు. ఆమె నిన్ను కాపాడగలదు. నాకా మంత్రాల మల్లిగారే చివరి ఆసమామా. నా చెల్లెలు అనురాధ ప్రాణాలతో ఉండాలి అంతే. ప్రశాంతమైన అడవి పొలిమేరలో మంత్రాల మల్లి ఆశ్రమముంది. 25 వయసున్న మంత్రాల మల్లి ఎర్రటి దుస్తులు ధరించి తపస్సు చేసుకుంటోంది. సుబ్బయ్య, విక్రమ్ ఆమె ముందుకు వచ్చారు. అమ్మా మళ్ళీ, ఇతను నా మేనల్లుడు విక్రమ్, రంగాపురం గ్రామాధికారి. అక్కడేదో భయంకరమైన పిశాచి ఊరి కన్యలను లాక్కుంటోంది. రాత్రి విక్రమ్ చెల్లెల్ని కూడా తీసుకెళ్లిపోయింది. తల్లి, మమ్మల్ని కాపాడు. సుబ్బయ్య గారు, శాంతించండి. రంగాపురంలో చాలా కాలంగా దుష్టశక్తులు తిరుగుతున్నాయని విన్నాను. కానీ అక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు పూర్తి వివరాలు తెలియవు. మల్లిగారు, మా ఊరిలో లక్ష్మి అనే అమ్మాయిని, ఇప్పుడు నా చెల్లెలు అనురాధను ఒక భయంకరమైన దయ్యం అడవిలోకి లాక్కెళ్ళింది. దయచేసి మా ఊరికి వచ్చి నా చెల్లెలి ప్రాణాలు కాపాడండి. సరే విక్రమ్, సమయం లేదు. మనం వెంటనే రంగాపురం వెళ్ళాలి. ఆ దయ్యం ఎవరు, దానికి ఏం కావాలో నేనక్కడ విచారణ జరిపి తెలుసుకుంటాను. పదండి. మంత్రాల మల్లి విక్రమ్తో కలిసి రంగాపురం వచ్చింది. విక్రమ్ ఇంట్లో పూజా సామగ్రి అమర్చి నిమ్మకాయలు, త్రిశూలం, పసుపు నీళ్లతో ఒక క్షుద్ర చక్రం వేసింది. మల్లి తన ధ్యానాన్ని ప్రారంభించింది. విక్రమ్, అనురాధ ఉపయోగించిన వస్తువేదైనా ఇక్కడ పెట్టు. ఇదిగోండి మల్లిగారు, నా చెల్లెలి గాజులు. మళ్ళీ ఆ గాజులను చేతిలోకి తీసుకుని మంత్రాలు చదువుతూ విభూతి చల్లింది. ఉన్నట్టుండి ఆ గాజుల నుంచి రక్తపు చుక్కలు నేలపడ్డాయి. పూజాగది తలుపులు గట్టిగా కొట్టుకున్నాయి. విక్రమ్, నీ చెల్లెలు అనురాధ ఇంకా చనిపోలేదు. కాని ఆమె నల్లమల అడవిలోని పాడుబడిన గుడిలో బంధించబడి ఉంది. ఈరోజు అమావాస్య రాత్రి 12 గంటలకు దానికి బలి ఇవ్వడానికి ఆ ప్రేతాత్మ సిద్ధం చేస్తోంది. మల్లిగారు, అసలా దయ్యం ఎవరు? ఎందుకు మా ఊరి కన్యలనే లాక్కుంటోంది? నా మంత్రశక్తుల విచారణలో నాకొక ఘోరమైన సత్యం కనిపిస్తోంది. ఈ అడవిలో 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక నరబలి. ఆ అమాయక అమ్మాయి పేరు కావేరి. 30 ఏళ్ల క్రితం నల్లమల అడవిలోని కాలభైరవ గుడి ప్రాంగణం. అమరత్వం కోసం, అపరిమితమైన క్షుద్ర శక్తుల కోసం కాలభైరవుడు అనే క్రూర తాంత్రికుడు హోమగుండం ముందు పూజలు చేస్తున్నాడు. 10 ఏళ్ల తపస్సు తర్వాత లభించిన పల్లె పడుచు కావేరి, ఈరోజు నిన్ను కాలభైరవుడికి బలి ఇచ్చి నేను చావులేని అమరత్వాన్ని పొందుతాను. వద్దు తాంత్రికుడా, నన్ను వదిలేయ్. నేను నిరపరాధిని. మా అమ్మా నాన్నలు నా కోసం ఏడుస్తున్నారు. నన్ను బలి ఇవ్వకు. కన్య రక్తంతో ఈ బలిపీఠం తడవాలి. నీ అరుస్తావా? నీ గొంతు నుంచే రక్తం వస్తుంది చూడు. ఆ క్రూర తాంత్రికుడు కావేరి నిరసనను పట్టించుకోకుండా ఆమె కాళ్ళు, చేతులు బలిపీఠానికి కట్టేశాడు. ఆమె బ్రతికుండగానే ఒక్కొక్క అవయవాన్ని క్రూరంగా కోస్తూ హోమగుండంలో వేశాడు. ఆ బాధను తట్టుకోలేక కావేరి చేసిన భయంకరమైన ఆర్తనాదాలు ఆ అడవినంతటినీ నరకంగా మార్చేశాయి. అయ్యో, నా శరీరం కోసేస్తున్నావా? నీ నాశనమైపోతావురా క్రూరుడా. నేను చనిపోయినా ప్రేతాత్మనై నీ చావు కోసం వేచి చూస్తాను. నీ రక్తంతోనే నా పగ తీర్చుకుంటాను. నన్ను ఏ దయ్యం ఏమీ చెయ్యలేదు. నేనీ అమరత్వ శక్తులతో ఎక్కడో దాక్కుంటాను. కావేరి ప్రాణాలు ఘోరమైన నరకయాతన అనుభవిస్తూ పోయాయి. కాని ఆ తాంత్రికుడు అమరత్వ మంత్రాల రక్షణతో అడవిలోతుల్లో రహస్యంగా దాక్కున్నాడు. కావేరి కాపాలి నిశాచరిగా మారి ఆ తాంత్రికుని చావుకోసం, ఊరిపై పగకోసం కన్యలను లాక్కుంటోంది. ధ్యానం నుంచి బయటకు వచ్చిన మంత్రాల మల్లి కళ్ళు ఎర్రబడ్డాయి.
విక్రమ్, ఆ కావేరిని బలి ఇచ్చిన కాలభైరవుడు చనిపోలేదు. ఆ క్రూర తాంత్రికుడు తన క్షుద్ర శక్తులతో ఎక్కడో రహస్యంగా దాక్కున్నాడు. ఆ కాపాలి నిశాచరి ఆ తాంత్రికుని చావు కోసం వేచి చూస్తూ ఊరిపై ఉన్న పగతో కన్యలను బలి ఇస్తోంది. ఎంత ఘోరం మల్లిగారు! ఆ తాంత్రికుడు దాక్కుంటే నా చెల్లెలు లక్ష్మి ఏమైపోవాలి? దయచేసి నా చెల్లెల్ని కాపాడండి. పదా విక్రమ్, ఆలస్యం చేయకూడదు. ఈ రాత్రికి అమావాస్య పూజ ముగిసేలోపే మనం అడవిలోని కాలభైరవ గుడికి చేరుకోవాలి. అర్ధరాత్రి 12 గంటల సమయం. పాడుబడిన కాలభైరవ గుడి వద్ద భయంకరమైన చీకటి ఆవరించి ఉంది. గుడి మధ్యలో ఉన్న బలిపీఠానికి అనురాధ, లక్ష్మి కట్టేసి ఉన్నారు. గాలిలో వికృతమైన నవ్వులు వినిపిస్తున్నాయి. విక్రమ్, ఆగు. బలిపీఠం చుట్టూ క్షుద్ర రక్షణ బంధనం ఉంది. నువ్వు ముందుకెళ్తే ప్రాణాలు పోతాయి. అప్పుడే పైకప్పు నుంచి భయంకరమైన అరుపుతో కాపాలి నిశాచరి కావేరి దెయ్యం కిందకు దూకింది. ఆమె జుట్టు విరబోసుకుని కళ్ళు నిప్పుల్లా మెరుస్తూ రక్తం కారుతున్న పళ్లతో అత్యంత వికృతంగా ఉంది. వచ్చావా మంత్రాల మల్లి? నా బలి పూజను పాడు చేయడానికి వచ్చావా? ఈ కన్యల రక్తంతో నేను మరింత శక్తిని పొంది ఆ కాలభైరవుణ్ణి వెతికి చంపుతాను. కావేరి, ఆగు. అమాయక పిల్లల రక్తంతో నువ్వు శక్తి పొందితే నువ్వు కూడా ఆ కాలభైరవుడిలాగే రాక్షసివవుతావు. ఈ పిల్లలను వదిలేయి. నాకు ఆ కాలభైరవుడి రక్తం కావాలి. వాడు ఎక్కడో దాక్కున్నాడు. వాడు చచ్చే వరకు నేను ఊరుకోను. అడ్డు వస్తే నిన్ను కూడా చంపేస్తాను. కాపాలి నిశాచరి గాలిలో లేచి మంత్రాల మల్లిపైకి విరుచుకుపడింది. మల్లి తన త్రిశూలాన్ని నేలకు గుద్ది విభూతిని గాలిలోకి విసిరింది. గుడి గర్భగుడిలో మంత్రాల మల్లికి, కాపాలి నిశాచరికి నడుమ భయంకరమైన క్షుద్ర పోరాటం జరుగుతోంది. దెయ్యం విసిరే నిప్పులు, రాళ్లను మల్లి తన మంత్రదండంతో భస్మం చేస్తోంది. నన్ను ఆపలేవు మల్లి. నా పగ 30 ఏళ్లుగా రగులుతోంది. ఆ కాలభైరవుడు చచ్చే వరకు నాకు శాంతి లేదు. కావేరి, నా మాట విను. నీ పగ న్యాయమైనదే. ఆ క్రూర తాంత్రికుడు కాలభైరవుడు బ్రతికి ఉండటం ధర్మానికి విరుద్ధం. నీకు మాట ఇస్తున్నాను. మంత్రాల మల్లిగా ప్రాణం ఉన్నంతవరకు ఆ కాలభైరవుడు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని నా స్వహస్తాలతో వాడి పీక కోసి అంతం చేస్తాను. మంత్రాల మల్లి మాటలు వినగానే ఆ వికృతమైన కాపాలి నిశాచరి గాలిలో నిలబడిపోయింది. ఆమె నిప్పుల్లా మెరిసే కళ్ళు మల్లి త్రిశూలం వైపే చూస్తున్నాయి. మల్లి తన చేతిలోని త్రిశూలాన్ని పైకెత్తి గంభీరంగా ప్రతిజ్ఞ చేసింది. ఇది మంత్రాల మల్లి ఇచ్చిన మాట కావేరి. ఆ కాలభైరవుడి అంతం నా చేతుల్లోనే జరుగుతుంది. వాడి రక్తంతో నీ బలిపీఠాన్ని తడిపి నీ పగ తీరుస్తాను. కాని అప్పటి వరకు నీ శక్తులను ఈ అమాయక గ్రామీణులపై ఉపయోగించవద్దు. ఈ పసిపిల్లలను వదిలేయ్. ఆ భయంకరమైన దెయ్యపు వికృత ముఖంలో ఒక తీవ్రమైన ఆవేశం, నమ్మకం కనిపిస్తున్నాయి. మల్లి చేసిన భయంకరమైన ప్రతిజ్ఞకు ఆ కాపాలి నిశాచరి ఆమోదంగా గాలిలోనే భయంకరంగా నవ్వింది. మంత్రాల మల్లి, నీ మాటను నమ్ముతున్నాను. కాని గుర్తుంచుకో, ఆ కాలభైరవుణ్ణి వెతికి నా ముందుకు తీసుకురావాలి. వాడి రక్తం ఈ బలిపీఠంపై పడే వరకు నా పగ చల్లారదు. అప్పటి వరకు నేను ఈ అడవి లోతుల్లోనే నిశాచరిగా తిరుగుతూ ఉంటాను. ఆ తాంత్రికుని వేటలో నీకు నా శక్తి కూడా తోడవుతుంది. కాని నువ్వు మాట తప్పితే నిన్ను కూడా వదలను. కాపాలి నిశాచరి తన భయంకరమైన వికృత రూపంతోనే నల్లటి పొగలా మారి అడవి లోతుల్లోకి మాయమైపోయింది. ప్రేతాత్మ శాశ్వతంగా మాయం కాలేదు. కాని మల్లి మాట కోసం అనురాధను, లక్ష్మిని వదిలేసి అడవిలోనే ఉండిపోయింది. విక్రమ్ పరుగెత్తుకెళ్లి అనురాధను, లక్ష్మిని కట్లనుంచి విడిపించాడు. అను, లక్ష్మి, మీకేమీ కాలేదమ్మా, కళ్ళు తెరవండి. అన్నా, మమ్మల్ని కాపాడావన్నా?
మంత్రాల మల్లిగారు, మీరు నా చెల్లెల్ని, ఊరి పిల్లని కాపాడారు. మీ రుణం తీర్చుకోలేం. విక్రమ్, పిల్లల్ని తీసుకెళ్లి ఊరిలో సురక్షితంగా ఉంచు. కాని నా బాధ్యత ఇంకా పూర్తవలేదు. కాపాలి నిశాచరి ఆ అడవిలోనే కాలభైరవుడి చావు కోసం వేచి చూస్తోంది. ఆ క్రూర తాంత్రికుణ్ణి వెతికి పట్టుకుని చంపే వరకు ఈ మంత్రాల మల్లికి ఆ కాపాలి నిశాచరికి మధ్య ఉన్న ఈ బంధం కొనసాగుతూనే ఉంటుంది. మంత్రాల మల్లి త్రిశూలాన్ని గట్టిగా పట్టుకుని కాలభైరవుని వేటకై అడవి లోతుల్లోకి అడుగులు వేసింది. చీకటి తొలగి రంగాపురంపై కొత్త ఆశల ఉదయం ప్రారంభమైంది.